నా దగ్గర లేదు కూడా. ఓకే. సో ఇప్పుడేంటి ఎల్బీ నగర్ అప్పుడంటే మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఏదో డెవలప్మెంట్ చేశారు. ఇప్పుడు ఆ డెవలప్మెంట్ జరిగే పరిస్థితి ఉందా? ఆల్రెడీ డెవలప్మెంట్ అని ఎల్బీ నగర్లో అయిపోయింది సార్. ఎల్బీ నగర్లో ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం చూడండి, అన్ని ఫ్లైఓవర్స్ అయిపోయినాయి. ఒక ఆక్సిజన్ పార్క్ పెట్టిండు సుధీర్ రెడ్డి గారు. ఒకటి మన అధునాతనమైన శ్మశాన వాటికి ఒకటి తయారు చేసిండు, బండ్ల కూడా ఫతులు కూడా కానీ రోడ్లు అయిపోయినాయి. ఒకటి బస్ టర్మినల్ ఒకటి వచ్చేది ఉంది, అది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు 100% కూడా దాన్ని సాధిస్తారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు ఎప్పుడైనా అభివృద్ధి మీదనే ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తి అయినా, ఆయనకు ఒక విజన్ ఉంటుంది, ఒక ఎట్లా చేయాలంటుంది, చేస్తాడు అట్లా ఏం లేదు సార్. అభివృద్ధి అనేది ఆల్రెడీ ఎల్బీ నగర్లో 90% టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిపోయింది సార్. ఇప్పుడు 10% ఇవ్వాలంతే. సో అయితే ఇప్పుడు మీ ఎమ్మెల్యే పార్టీ మారే అవకాశం అయితే లేదంటారు? అంటే నాకు తెలిసినంత వరకు, నేను అతనితో మాట్లాడినంత వరకు అయితే మారే అవకాశం అయితే లేదని అనుకుంటున్నా. మారాడు, బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతాడు. ఏమో పెద్ద పెద్ద లీడర్లే కేకే లాంటి వాళ్ళే వెళ్తున్నప్పుడు రాజకీయాల కోసం ఇంకా కేకే ఎన్నిసార్లు ఎమ్మెల్యే సార్? ఏమైనా ఇప్పుడు మీ కేసీఆర్కి నమ్మిన బంటు కదా ఆయన. కేకే 10 సంవత్సరాల తర్వాత రాజ్యసభ ఇచ్చారు తప్పితే ఆయన ప్రజలకు నిలబడి. సుధీర్ రెడ్డి గారు ప్రజలతోటి 3 సార్లు గెలిచిన వ్యక్తి, ఆయన ఈజీగా నిర్ణయం తీసుకోలేదు. కేకే ఇంత నిర్ణయం ఆయన తీసుకోలేడు కదా. సో అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం తప్పితే లాభమే లేదంటారు ప్రజలకు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కదా సార్, వెంకటికి వెళ్ళి నష్టమే. 2014 ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అప్పుడు అభివృద్ధి చూడండి, ఏదన్నా ఒక విజన్ ఉండని లేకుండే. 2014 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధి మీరు ఒకసారి బేరీజ్ చేసుకోండి. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి, ఎంతమంది. కళ్యాణ లక్ష్మి ఎవరైనా ఊహించారు సార్? కళ్యాణ లక్ష్మి అనేది, కళ్యాణ లక్ష్మి అంటే ఏంది? 1,16,000 రూపాయలు అంటే మా ఊళ్ళల్లో ఒక్కొక్క చిన్న కుటుంబాలలో ఒక భోజన ఖర్చు వెళ్ళిపోతుంది. భోజన ఖర్చు వెళ్ళిపోయి మనకి ఖర్చులకు వస్తాయి. ఈ రోజు దానికి నేను లేదు 1,16,000 ఒకటి యాడ్ చేస్తా బంగారం అని చెప్పి పెట్టిండు. ఊళ్ళలో ఇంతవరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు వేయలేకపోయారు. రైతు బీమా, రైతు చనిపోతే దినాలు చేసే పరిస్థితి లేకుండా కూడా దినాల లోపే రైతు బీమా పడేస్తారు. ఆ పరిస్థితుల్లో దినాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు రైతు బీమా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అవుతుంది. 3 నెలల కింద చనిపోయిన రైతు అప్లికేషన్ పెడితే కూడా ఇంతవరకు రైతు బీమా రాలేదు. ఊర్లలో అడగండి కావాలంటే. ఏదో కొమ్మటైనా చెప్పేసుకొని కొట్టు అంటాడో కానీ, గుడ్లు అంటాడో కానీ, పేగులు ఇవి తప్పితే 6 పథకాలు అంటే ఒకటే వాళ్ళకు. ఒక పథకం ఏమో మెడల పేగులు వేసుకోవడం, 2వ పథకం గోళీలు ఆడుకోవడం గుడ్లు వీకి, 3వ పథకం కత్తర్లు పెట్టుకోవడం, 4వ పథకం సలాకి పెట్టిన పిల్లలకు వాస్తా గిర్రెలకు వాస్తా. ఇదే రేవంత్ రెడ్డి ఇదే ఈయన దాని మీద బీడీలు అమ్ముకుంటాడని ఎలిగేషన్ పెట్టిండు. మరి ఈరోజు బీడీలు అమ్ముకుంటాను తీసుకున్నావు నువ్వు. బూడిగుండోడు 1 వాడు కోడిగుడ్లు అమ్ముకుంటాడు అన్నావు, వాని తీసుకున్నావు. అతను కూడా తీసుకున్నావు, సారీ వాడంటాం, అతను కూడా తీసుకున్నావు. మరి ఏం సార్ ఇది? సో ఇవన్నీ రాజకీయాల కోసమే కానీ ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఉండేది కాదంటారు? లేదు, ఎక్కడ కూడా ఇంపాక్ట్ లేదు. రేవంత్ రెడ్డి టార్గెట్ నేను సీఎం కావాలనుకుంటే అయింది అంతే. ప్రజలు ఎట్టైనా నాకు సంబంధం లేదు, నేను సీఎం కావాలనుకుంటే అయ్యిండు. ఇంకా ప్రజలు ఎటువంటి ఆయనకు పర్వాలేదు. కానీ కేసీఆర్ గారి విజన్ అది కాదు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడు మంచిగా ఉండాలి, ప్రతి ఒక్క పౌరునికి మౌలిక సదుపాయాలు అందాలి, నీళ్ళు అందాలి అనే కేసీఆర్ ఈయన అంటాడు. మేనిఫెస్టో గురించి కొన్ని కాకపోవచ్చు. ఈరోజు హైదరాబాద్లో 1,70 బెడ్లు ఉన్నాయి. వస్తాడు ఎవరన్నా? లేమంటారా? ఉన్నాయి. మీరు కూడా తెలుసు. దళితం 3 ఎకరాల పొలం అన్నాడు. సరే, అది కొంచెం ఎట్లా కింద మీద కావచ్చు, దాని గురించి పెద్ద మాట్లాడి నాకు అవగాహన లేదు. దాని ప్లేస్లో దళిత 10 లక్షల ఇస్తున్నారు బంద్ తీసుకొచ్చిండు. కానీ ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? 12 లక్షలు ఇస్తాను దళిత బంధు. ఏది 12 లక్షలు ఇస్తాను దళిత బంధు? ఎవరికైనా ఇచ్చినావా? కాబట్టి కాంగ్రెస్ చేయలేదు సార్ విజన్. కేసీఆర్ గారు మేనిఫెస్టో చెప్పని కూడా ఎన్నో చేశారు. కళ్యాణ లక్ష్మి, రైతు బీమా, రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ఇలాంటి మేనిఫెస్టో చెప్పలే కేసీఆర్ గారు. అంటే మేనిఫెస్టో అనేది కేసీఆర్ గారి ఉద్దేశం లేదంటే ప్రజలకి ఏ రోజుకి అనుకూలం ఉంటే ఆ రోజు మార్చుకుంటూ పోవాలంటాడు ఆయన. ఒకసారి పెట్టేసి అదే చేయాలంటే కాదు కదా సార్. ఇప్పుడు మనం చిన్నప్పుడు లాగేసుకుంటాం, కొద్ది పెద్దగా పాయింట్ వేసుకుంటాం. ఇంకా చిన్నప్పుడు లాగేసుకుని మొత్తం పాయింట్ వేసుకుని మొత్తం లాగేసుకోవడం కాదు కదా. అది కేసీఆర్ విజన్ ఏంటంటే ఆ రోజు ఏంది పరిస్థితి బట్టి దాన్ని ప్రజలకు అనుకూలమైన పథకం పెట్టి ప్రజలకు మంచి చేయాలని కోరుతారు. కానీ వీళ్ళకి ఆ విజన్ కానీ లేదు సార్. వీళ్ళు ఒకటి ఈ రోజు వాళ్ళకి దృష్టి ఏంది? ఢిల్లీకి కప్పం కట్టాలి, పదవి నిలబెట్టుకోవాలి. అంటే ప్రజలకు ఏం చేయాలి? ఇప్పుడు కమిషన్ వచ్చే పనులు మొత్తం చేయాలి, కమిషన్ తీసుకోవాలి, ఢిల్లీకి కట్టాలి, సీట్లో కూర్చోవాలి. కానీ మనకు ఢిల్లీ కట్టేది కాదు సార్ కేసీఆర్ గారు. కాబట్టి ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రమాదమే. ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష సార్. చూద్దాం మరి ఆ తెలంగాణ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికలు ఎంతవరకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ నరసింహరావు గారు. ఇది ఈరోజు నరసింహరావు గారితో కుల్లా చూస్తూనే ఉండండి ఈహా టీవీ.